చిన్న రోగం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. డబ్బు పోసి వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ హెల్త్ సెంటర్లే ఆధారం. కానీ ఏళ్ల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆరోగ్య కేంద్రాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పేరుకు మాత్రమే పనిచేసే స్థాయికి పడిపోయాయి. చిన్న సమస్యలన్నీ మొదట్లోనే నయం చేసే అవకాశం ఉన్న ఆరోగ్య కేంద్రాలు వాటిని ప్రాణాల మీదికి తెచ్చేంత దారుణంగా మారిపోయాయి. ఉద్ధరిస్తామని మాటలు చెప్పేవాళ్లే గాని మార్పు తెచ్చే ప్రయత్నం మాత్రం జరగటం లేదు. గ్రామాలు, పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టిన లక్ష్యం చాలా గొప్పది. చిన్న ఆరోగ్య సమస్యల్ని వీలైనంత త్వరగా నయం చేయడం ప్రజారోగ్యంలో కీలకమైన అంశం. ఎక్కువ మంది ఇబ్బంది పడే రోగాలు ఇలాంటివే కాబట్టి ఆరోగ్య రంగంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి తిరగబడిపోయింది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవే రోగ కేంద్రాలుగా మారిపోయాయి. పెరుగుతున్న విష జ్వరాలు, ప్రాణాంతక వ్యాధులను ఎక్కడికక్కడే నివారించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. చాలా దేశాలతో పాటు మన దేశం కూడా మండలం యూనిట్ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ మొక్కుబడిగా నిధులివ్వడం, కార్పొరేట్లను పెంచి పోషించే విధానాలతో పీహెచ్సీలను ప్రభుత్వాలే దెబ్బతీస్తూ వచ్చాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పీహెచ్సీలు బాగా పనిచేస్తుంటే మన దగ్గర మాత్రం వాటికే ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితిలో పడిపోయాయి. ప్రాథమిక చికిత్స, నివారణోపాయాలు, నివారణ చర్యలు, వ్యాధి నివారణ చర్యలన్నీ పిహెచ్సిలే నిర్వహిస్తాయి. ఎక్కువ మట్టుకు నార్మల్ డెలివరీలైనా, చిన్నపిల్లల టీకాలైనా, చిన్న చితక జబ్బులు వస్తే చూసుకోవడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తప్పనిసరి. అవి బాగా నిర్వహిస్తే వ్యాధులు ఎక్కువ రాకుండా మనం కాపాడుకోవచ్చు. పిల్లలను ఎంత పని చేయాలనో, ఎట్లా నిర్వహించాలనో సమర్థవంతంగా ఇప్పుడు ఉన్నాయని చెప్పడం కష్టము. మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా మంచిగా పనిచేస్తున్నాయి. అయితే మన దగ్గర ఏం ప్రాబ్లం ఉందంటే పాలసీ ప్లానర్స్ మంచిగా ఉన్నారు, పాలసీ రన్నర్స్ లేదు. అంటే కింది లెవెల్లో సరిగా పనిచేసే వాళ్ళు, సమర్థవంతంగా వాళ్ళను నియంత్రించే వాళ్ళు, సూపర్విజన్ అనేది కొరవడింది. మన రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో మంచి సదుపాయాలున్న ఆరోగ్య కేంద్రం ఎక్కడన్నా ఉందా అంటే భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిందే. జిల్లాల్లో జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో గ్రామాలు, పట్టణాల్లో పీహెచ్సీలు పనిచేస్తుంటాయి. ఒక్కో పీహెచ్సీ కింద 5-6 ఉప ఆరోగ్య కేంద్రాలు కూడా ఉంటాయి. వాటిని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సహకారంతో నడిపిస్తుంటారు. గ్రామాల్లో మామూలు జబ్బులు, సీజనల్ వ్యాధులకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో వీరు కీలకంగా పనిచేయాలి. రోగులను దగ్గరుండి పీహెచ్సీకి తీసుకెళ్లాలి. అవసరమైతే పెద్ద హాస్పిటల్ కు తరలించాలి. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఏఎన్ఎం ఉండాలి. కానీ మన దగ్గర 20,000 మందికి కూడా ఒక్కరూ లేరు. దీంతో ఉన్న కాస్త సిబ్బంది స్థానికంగా తిరుగుతూ పనిచేయడం, మళ్లీ ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి సేవలందించడం అసాధ్యంగా మారిపోయింది. మేము స్టాఫ్ మొత్తం 4 సార్. ఒక వేకెంట్ ఉంది ఇక్కడ. ఆ వేకెంట్ ఏరియా కూడా మేమే చూస్తున్నాము, ఎవరు లేరు. ఒక డాక్టరు, మేము 4 సిస్టర్లము. ఒక సిస్టర్ కాంట్రాక్టు, 3 గవర్నమెంట్, అంతే సార్. ఒక వాచ్మెన్, ఒక ఆయమ్మ. 20,000, 25,000 పాపులేషన్ ఇస్తున్నారు. మేము చేయాలంటే ఎంతవరకు చేస్తాం సార్? అది చేయాలా, మళ్ళీ వచ్చి ఇందులో ఫీడ్ చేయాలి, ఫీడ్ చేసిందే మళ్ళీ బుక్లో రాయాలి. మాకు చాలా కష్టం అవుతుంది. ఇక స్టాఫ్, నర్సులు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్ల కొరత మరింత ఘోరంగా ఉంది. రాష్ట్రం మొత్తంలో వేలాది ఖాళీలున్నాయి. మాటలు పదే పదే చెప్పినంత వేగంగా ఖాళీల భర్తీ జరగడం లేదు. ఇప్పటికే ఉన్నవారిలో చాలా మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందే. వాళ్లకి జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో వారి పనితీరు కూడా అలాగే తయారైంది. ఉద్యోగ భద్రత లేక మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆరోగ్య కేంద్రాల నుంచి పెద్ద హాస్పిటల్ కు రోగుల్ని తరలించాలంటే కనీసం 10% కేంద్రాల్లోనూ అంబులెన్స్లు అందుబాటులో లేవు. రాజధాని హైదరాబాద్ లోనే 85 హెల్త్ సెంటర్లలో 78 చోట్ల అంబులెన్స్లు లేవు. 24 గంటలు పనిచేసే కేంద్రాల్లో అయితే ప్రసవాలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కనీసం బెడ్లు, గదులు ఉండవు. నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి. కొన్ని చోట్ల బెడ్లు, రూములు ఉన్నా అవి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి. డేట్ అయిపోయింది, ఆయమ్మని పక్కనే కాల్ చేయమని చెప్తే ఆయమ్మ కాల్చలేదు. ఆమెకి 4-5 సార్లు చెప్పారు, మాకు జీతాలే రావట్లేదు, మేము ఎట్లా పని చేస్తామని అంటుంది ఆమె. 50,000 పాపులేషన్ ఉన్న పాపులేషన్కి ఒక 10 లక్ష వరకు ట్యాబ్లెట్లు ఇచ్చి పంచమంటే ఎట్లా పంచుతారు? ఉన్న పిల్లల వరకే ఇస్తారు కదండి, మిగిలిపోతే ఎక్స్పైర్ అయినట్లే కదండి. 4-5 సార్లు చెప్పారు. ఏమన్నా పని చెప్తే
నాకు శాలరీలు రావట్లేదు, నేను ఎట్లా పని చేయాలని ఆమె అంటుంది. ఎవరికి చెప్పాలి? సిస్టర్లు మెడికల్ ఆఫీసర్ కాల్ చేస్తారా? ప్రసూతి సేవలందించే ఆరోగ్య కేంద్రాల్లో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ నగరంలోనే సగానికి పైగా హెల్త్ సెంటర్లలో నీటి సదుపాయం లేదు. మందుల సరఫరాలో కూడా విచిత్రమైన విధానం కొనసాగుతోంది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచకుండా బి కాంప్లెక్స్, కాల్షియం టాబ్లెట్లను మాత్రమే ఉంచుతున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న పీహెచ్సీలకు కొత్త భవనాలను కట్టించి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాల పేరుతో 2 మిషన్లు మొదలుపెట్టింది. వీటి కింద గ్రేటర్ పరిధిలో వైద్య కేంద్రాలను పటిష్టం చేయడంతో పాటు గ్రామాల్లో ఉన్న వాటిని అర్బన్ స్థాయికి అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ ఇవన్నీ ఇంకా ఆచరణలోకి రాలేదు. వ్యాక్సినేషన్ కరెంటు అవైలబుల్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, వాష్రూమ్ ఫెసిలిటీ లేదు సార్. ఇప్పుడు పేషెంట్స్ వచ్చినా వాళ్ళు వెళ్ళడానికి లేదు. అదే సార్, డ్రింకింగ్ వాటర్ ఒకటి. ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో గోలీతో తగ్గే జబ్బులు ముదిరి కొందరు దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మరికొందరికి ఆపరేషన్ల దాకా పోయి ప్రాణాల మీదకొస్తున్న పరిస్థితి. వీలైనంత త్వరగా ఆరోగ్య కేంద్రాల్ని మెరుగుపరిస్తే పేదలకు మేలు జరగడంతో పాటు ఆరోగ్యశ్రీ లాంటి స్కీంలపై ప్రభుత్వానికి భారం తగ్గే అవకాశం కూడా ఉంది. పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా ఇచ్చేవి ఆరోగ్య కేంద్రాలు. కానీ వాటికే జబ్బు చేసి వైద్యం కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామాల సంగతి అలా ఉంచితే రాజధానిలోనే కళ్ల ముందు కనిపించే పట్టణ ఆరోగ్య కేంద్రాలు రకరకాల సమస్యల్లో కూరుకుపోయాయి. కనీస సదుపాయాలు లేక పేషెంట్లు రావటానికి కూడా భయపడుతున్నారు. పేరుకు రాజధాని నగరంలో చాలా ఆరోగ్య కేంద్రాలు ఉన్నా చాలా వరకు కాగితాల్లోనే సమర్థంగా పనిచేస్తున్నాయి. 85 కేంద్రాలు ఉంటే డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 65 మంది మాత్రమే. వారిలోనూ సగం మంది రకరకాల కారణాలతో 1-2 గంటలు లేటుగా పీహెచ్సీలకు వస్తూ ఉంటారు. మరికొంతమంది డ్యూటీలో భాగంగానే ఇతర పనుల మీద బయట ఉన్నామని చెప్తారు. నిజానికి పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు అవుట్ పేషెంట్ సేవలు అందించాలి. ఆ తర్వాత అత్యవసర సేవలు, అవసరమైన పేషెంట్లకు 4 గంటల వరకు వైద్యం చేయాలి. కానీ ఈ స్కెడ్యూల్ దాదాపు అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ కనిపించదు. మెడికల్ ఆఫీసర్ల బాటలోనే చాలా మంది మిగతా సిబ్బంది నడుస్తున్నారు. చాలా పీహెచ్సీల్లో సగం మంది కూడా టైంకు రావటం లేదు. డాక్టర్ తర్వాత ఆరోగ్య కేంద్రాల్లో కీలకంగా పనిచేసే ఏఎన్ఎంల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అవసరమైనంత మంది ఏఎన్ఎంలు లేకపోవడం వారికి భారంగా మారింది. అర్బన్లో 3 నుంచి 5,000 మందికి ఒక ఏఎన్ఎం అవసరం ఉంటే నగరంలో సగటున 20,000 మందికి ఒకరున్నారు. హైదరాబాద్ జిల్లాలో 40 లక్షల జనాభాకు 400 మంది ఏఎన్ఎంలు ఉండాల్సి ఉంటే 200 మాత్రమే ఉన్నారు. డాక్టర్లు లేకపోయినా ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించగలిగే స్టాఫ్ నర్సులు 120 మంది అవసరం. కానీ 20 మంది మాత్రమే ఉన్నారు. అన్నిటికీ మించి సిటీలో 85 పీహెచ్సీలకు 4 ల్యాబ్ టెక్నీషియన్లు, మరో 4 ఫార్మాసిస్టులు ఉన్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. 85 యూపీహెచ్సీస్లో మెడికల్ ఆఫీసర్స్ 85 ఉండాలి, కానీ 70 వరకే ఉన్నారు. అట్లాగే స్టాఫ్ నర్సెస్ కూడా డిస్ట్రిక్ట్ మొత్తానికి 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. దాదాపు ఇంకా 20-25 వరకు ఉండాలి. అట్లాంటిది 6 మెంబర్స్ మాత్రమే స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. ఈ విధంగా మనకి మ్యాన్ పవర్లో చాలా సఫరింగ్ ఉంటుంది. అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రస్తుతం మనకి సఫరింగ్గానే ఉంది. మాకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా శాలరీస్ ప్రాబ్లం ఉంటుంది, తొందరగా బడ్జెట్ రిలీవ్ అవ్వదు. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల మాకు హైదరాబాద్లో అయితే మిగతా జిల్లాల్లాగా కాకుండా కొంచెం మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. హెల్త్ సెంటర్లలో పనిచేసే వారిలో 80% వరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందే కావడం వాటి పరిస్థితికి కారణమన్న విమర్శలున్నాయి. టైంకు జీతాలు ఇవ్వకపోవడం, పర్మనెంట్ చేయటంలో విపరీతమైన ఆలస్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం అన్నీ కలిసి ఆరోగ్య కేంద్రాల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా చాలిచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు చెప్తున్నారు. వీరికి తోడు పీహెచ్సీలను మెరుగ్గా ఉంచాల్సిన అటెండర్లు, వాషర్మెన్స్ లాంటి సిబ్బంది సిటీ మొత్తానికి 45 మంది మాత్రమే. 24 గంటలు పనిచేసే ఆరోగ్య కేంద్రాలు 9 ఉన్నా కూడా పోస్టులు పెంచకపోవడంతో వాటి పరిస్థితి దిగజారుతోంది. అయితే చింతలబస్సులో క్యాంప్ ఉంది, మా ఏరియా ఒక ఆమెని డిపిఎల్ క్యాంప్కి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి అభిని జాయిన్ చెప్పేసి వచ్చాను. ఉన్నది 3 మెంబర్స్, అందులో 2 ఆఫ్ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను వచ్చాను. ఇప్పుడు వీళ్ళకి షుగర్ టెస్ట్ కోసం వచ్చారు వీళ్ళు, అంతే. మామూలుగా వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారు. చేసి అతను వేరే అతను ఉన్నాడు, అతను చేస్తాడు. సార్ నీళ్లు లేక ప్రెగ్నెంట్ టెస్ట్ చేద్దామన్నా కష్టమే పేషెంట్లకు. బాత్రూమ్కి పొమ్మందామన్నా వాళ్ళు బయట నుంచి బాత్రూమ్ అదే టాయిలెట్ ఇలా టెస్ట్ చేయడానికి తెమ్మన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. మేము తేలేక మాకు ఇబ్బందులు అవుతున్నాయి. పేషెంట్లకు చాలా ఇబ్బంది ఉంది సార్.
మాకు కూడా చాలా కష్టంగా ఉంది. వచ్చిన కాంచి కష్టపడుతుంది. చెప్తూనే ఉన్నాం, ప్రతి లీడర్కి వచ్చినప్పుడల్లా చెప్తున్నాం. ఏ మాత్రం చాలని సిబ్బందితో ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ లెక్కల్లో చెప్పుకోవడానికి అన్నట్లు నడుస్తున్నాయి. స్తోమత లేక గత్యంతరం లేని స్థితి వచ్చే పేషెంట్లను కూడా దూరం చేసుకుంటున్నాయి. పేదల దవాఖానాలకు మాయరోగం వచ్చింది. అంటువ్యాధిలా మొదలైన సమస్యలు అన్ని ఆరోగ్య కేంద్రాలకు అంటుకున్నాయి. కనీస అవసరాలైన స్టెథోస్కోప్, బీపీ మిషన్ల నుంచి దూది, సూది వరకు ఏవీ సరిగా అందుబాటులో లేవు. ఈ మాత్రం సౌకర్యాలతో గొప్పగా పనిచేస్తాయనుకునే ఆశే లేదు. వైద్యం ఖర్చులు భారంగా మారిన ఈ కాలంలో పేదలకున్న కాస్త అవకాశం కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. చిన్న రోగం వస్తే పెద్ద హాస్పిటల్కు వెళితే పట్టించుకుంటారో లేదో అనుకుంటారు నిరుపేదలు. ఆరోగ్య కేంద్రానికి వెళితే వెంటనే చూసి పంపిస్తారన్న ఆశతో వస్తారు. కానీ ఒక్కసారి ఏ పిహెచ్సికి వెళ్లి చూసినా ఆ ఒక్క ఆశ కూడా మట్టిగొట్టుకుపోతుంది. ఓవైపు సిబ్బంది కొరతకు తోడు కనీస అవసరాలైన సామాగ్రి కూడా అందుబాటులో ఉండటం లేదు. పరీక్షలు చేసే అవకాశం లేక వచ్చిన రోగమేంటో కూడా తెలియని పరిస్థితి. చాలా వ్యాధులు ప్రాణాల మీదకొచ్చే వరకు లక్షణాలు తెలియవు. అలాంటి వాటిని గుర్తించడానికి వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు 70% ఆరోగ్య కేంద్రాల్లో లేవు. యాక్చువల్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే డివిజన్స్ ఉన్నాయండి ఇక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్, దెన్ సిహెచ్ఎన్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, దెన్ ఏరియా హాస్పిటల్, దెన్ అట్లా డివిజన్స్ ఉన్నాయి. సో వీ కాంట్ డిమాండ్ ద హయ్యర్ థింగ్స్ హియర్. రూట్ లెవెల్లో మనం బేసిక్ రూట్ లెవెల్లో ఏం ట్రీట్మెంట్ చేయాలి, ప్రైమరీ ట్రీట్మెంట్ అనే దానికి ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మాకు ఉన్న స్పేస్లో మేము అరేంజ్ చేస్తాం. మీరు కార్డ్స్ లేవు, మీరు బెడ్స్ లేవు, మీకు అవి లేవు అని అంటే ఈ ప్లేస్లో ఏం వేయగలుగుతాము, ఎలా అరేంజ్ చేయగలుగుతాం, అంతే చేయగలుగుతాం కదా. మా పరిధిలో ఎంత ఉందో అంతే చేయగలుగుతాం. పేషెంట్ల సమస్య ఏంటో తెలుసుకుని మందులు ఇచ్చేయటమే ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగుతోంది. వారితో కాసేపు మాట్లాడి అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించే పరిస్థితి ఉండటం లేదు. వైద్య సిబ్బంది కొరతతో పాటు ప్రాథమిక పరీక్షలు చేసే ఎక్విప్మెంట్ లేకపోవటం దీనికి ప్రధాన కారణం. కనీసం స్టెథోస్కోప్, బీపీ మిషన్లు కూడా లేని ఆరోగ్య కేంద్రాలున్నాయన్నది నమ్మలేని నిజం. ఇది ఈ సెంటర్లోనే అంతకుముందు డిస్పెన్సరీగా ఉండేది, సివిల్ డిస్పెన్సరీ. 12 జూన్ నుంచి యూపీఎస్సీగా చేంజ్ చేసింది. యూపీఎస్సీ అయ్యేసరికి ఇక్కడ అంతకుముందు 2 డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు డాక్టర్ పోస్టే లేదండి. డాక్టర్ పోస్ట్ లేదు. ఫార్మసిస్ట్ ఉన్న ఫార్మసిస్ట్ రిటైర్ అయిపోయారు. ఇక్కడ హెచ్వి సిస్టర్, పిహెచ్ఎన్ సిస్టర్ అని 2 ఉండాలి సీనియర్స్. వాళ్ళు లేరు, వాళ్ళ పోస్టింగ్ లేదు, అంటే శాలరీస్ లేవు. మెయిన్ ఇది సిస్టర్స్ ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళది ప్రెగ్నెంట్స్ సంబంధించింది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అది దాన్ని బాగా చేస్తారండి. డిస్పెన్సరీ నుంచి సెంటర్ అయిన కాడ నుంచి సరిగ్గా లేవండి. వచ్చినాయి కూడా 2-3 బీపీ మిషన్లు పాడైపోయినాయి. రిపేర్లో ఉంటే మనం రాసి పంపించినాం పైకి, ఇది రిపేర్ చేయించండి, రిపేర్ అని సెంటర్ స్టోర్స్కి పంపించినాం. 2 అవ్వలేదు. అట్లా 2-3 సార్లు పంపించినారు, ఊరుకున్నారు. ఇంకా సిస్టర్స్కి ప్రధానంగా అంటే ఇప్పుడు బీపీ మిషన్ ఒకటి లేదు, డాక్టర్ లేరు. వీళ్ళు పాతోళ్ళు కాబట్టి ఇచ్చే ఫార్మసీస్ మాకు నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడ గత్యంతరం లేక మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి లేదు ఇక్కడ. కాకపోతే మేము అడిగాము, వస్తుంది అన్నారు, పంపిస్తాము, చేస్తారు, మళ్ళీ కొత్తది తీసుకొస్తా అన్నారు. ఆరోగ్య కేంద్రాలకు రోజు వచ్చేవారిలో సీజనల్ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగీ లాంటి జ్వరాలను పరీక్షించడానికి కొన్ని రకాల రక్త పరీక్షలు చేయాలి. ఆయాసం, ఛాతీ నొప్పి, టీబీ లాంటి వాటికి ఖచ్చితంగా స్ఫుటం టెస్టులు చేయాలి. మరికొన్ని జబ్బులకు సీరం టెస్టులు అవసరం. ఈ టెస్టులు చేసే అవకాశం పిహెచ్సిలో లేకపోవడంతో రిఫరల్ హాస్పిటల్స్ కు పంపిస్తున్నారు. అలాంటి సదుపాయాలున్న కేంద్రాల్లో సిబ్బంది లేక మూలన పెట్టే దుస్థితి. ఇంత పెద్ద మహానగరంలో సర్కారీ దవాఖానాలకు 4 ల్యాబ్ టెక్నీషియన్లుండటం పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో చెబుతోంది. చివరికి 24 గంటలు నడిచే కేంద్రాల్లోనూ ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. ఇవాళ రేపు వైద్యం అనేది చాలా కష్టతరంతో కూడుకుంది. దానికోసము ఎక్కువగా పబ్లిక్ గాంధీ ఉస్మానియాకే వెళ్ళడం జరుగుతుంది. అవి టీచింగ్ హాస్పిటల్స్, అక్కడ ఎక్కువ ఇంకా ఫైనల్గా మనకి రిఫరల్ హాస్పిటల్ అదే, అక్కడికే వెళ్తారు. అయితే ఎందుకంటే మనం ముందుగా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మనకు అన్ని విధాలైన సౌకర్యాలు ఉండి మనం వాళ్ళకి వైద్యం అందించగలిగినట్టయితే అక్కడికి వెళ్ళడం కూడా వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది, డాక్టర్స్కి తగ్గుతుంది, పేషెంట్స్కి తగ్గుతుంది. కాబట్టి మన పిహెచ్సిల్ని స్ట్రెంగ్తన్ చేయడం చాలా అవసరము. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాల్లో ఇంకా అధ్వాన్నంగా ఉంది. పిహెచ్సిలు పడకేయడంతో ప్రైవేట్ నర్సింగ్ హోంలు, క్లినిక్లకు అవకాశంగా మారింది. ప్రాణాలు కాపాడుకోవటానికి అప్పో సప్పో చేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లటం, పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లటం చేస్తూ ఉన్నారు. నిరుపేదలు చాలా మంది నేరుగా జిల్లా ఏరియా హాస్పిటల్స్, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ కు వస్తున్నారు.
దీంతో వాటిల్లోనూ సౌకర్యాలు సరిపోక సేవల భారం పెరిగిపోతోంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లు బాగా పనిచేస్తే వ్యాధులు తగ్గుతాయి, శిశు మరణాలు తగ్గుతాయి, ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40 పడకలు 50 పడకలు ఉంటేనే బయోమెడికల్ ఇంజనీర్లు పెట్టుకుంటున్నారు. మనం 1000 పడకలు పెట్టిన పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే బయోమెడికల్ ఇంజనీర్ లేదంటే అక్కడున్న మిషన్స్ అన్నీ అక్కడున్న ఎవరు చూడాలి? ఎంత పెద్ద మొత్తం ఖర్చుతో పెట్టిన వేల కోట్ల మిషన్లన్నీ అవి వాడుకలోకి రావాలి, మెయింటైన్ కావాలి. సర్కారీ దవాఖానాలు దివాలా తీయటంతో పేద మధ్యతరగతి రోగులు గత్యంతరం లేక ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళుతున్నారు. అప్పుల పాలై విలవిల్లాడిపోతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు బాగుంటే చాలా వరకు సమస్యలు తగ్గే అవకాశం ఉంది. దీనిపై సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీలో ఆరోగ్య కేంద్రాల్లో ఎన్ని సమస్యలున్నా ఎలాగోలా నెట్టుకొస్తున్న పరిస్థితి. కానీ ఏదోలా మేనేజ్ చేయలేని పెద్ద సమస్య మందుల కొరత. గ్రామీణ కేంద్రాల్లో అరకొరగా మందులుంటుంటే అర్బన్లో సరైన స్టాక్ పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల అవసరానికి మించి నింపేసి చివరికి బూడిదపాలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దెబ్బతినడం వల్లే రోగుల సంఖ్య పెరిగిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. రోగాన్ని మొదటి దశలోనే గుర్తించి నయం చేయాల్సిన పిహెచ్సిలు ఆ పని చేయలేకపోతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా సీజనల్ జ్వరం, తలనొప్పి, వాంతులు, డయేరియా, బీపీ లాంటి సమస్యలతో ఆరోగ్య కేంద్రాలకు వస్తే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పరీక్షించి నయం చేయగలిగేవి 90% వరకు ఉంటాయి. కానీ డాక్టర్లు లేక సిబ్బంది నడిపించే కేంద్రాల్లో తెలిసి తెలియక మందులు ఇస్తున్నారు. దీంతో రోగం తగ్గకపోగా మరింత ముదురుతున్న సందర్భాలున్నాయి. ఒక్కొక్క పిహెచ్సి కింద వ్యాస్ట్ పాపులేషన్ ఉంది. ఎక్కువ పాపులేషన్ ఉండి సింగిల్ మెడికల్ ఆఫీసర్తో మేనేజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే దాని మీద వర్క్లోడ్ ఎక్కువైపోయి వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ వేయాలన్నా కూడా, ఎగ్జామినేషన్స్ కూడా, ఎస్పెషల్లీ మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఒక పక్క ఓపీ రన్ చేసుకుంటూ ఒక పక్క ఫీల్డ్ విజిట్ కవర్ చేసుకోవాలి అంటే, ఎస్పెషల్లీ నేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు అక్కడ ఇబ్బంది వస్తుంది. ఇటువైపు ఓపీ రన్ చేసి హాస్పిటల్ సర్వీసెస్ కండక్ట్ చేయడానికి కూడా కొంచెంగా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. కొంచెం నెంబర్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ పెంచితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పేషెంట్లకు వచ్చే జబ్బులకు వారికిచ్చే మెడిసిన్స్ కు సంబంధం ఉండడం లేదు. ప్రధానంగా ఐరన్, కాల్షియం లోపంతో ఇబ్బంది పడే చిన్నారులకు సరిపడా మెడిసిన్స్ ఇవ్వడం లేదు. సీజనల్ జ్వరాలు, మలేరియా, చికెన్ గున్యా, డెంగీ లాంటి వాటికి సరైన మందులు ఉండడం లేదు. కుక్కకాటు, పాము, తేలుకాట్లకు యాంటీ వినమ్ ఇంజెక్షన్లు అందుబాటులో లేక పేషెంట్ల ప్రాణాల మీదకి వస్తోంది. మారుమూల గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే మందులుండవు. రోగ నిర్ధారణ పరికరాల సంగతి చెప్పక్కర్లేదు. ఇక పట్టణాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు ఉన్నాయా అంటే అది లేదు. మందులు ఇచ్చే ఫార్మసిస్టులు, పరీక్షలు జరిపే ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా దిక్కులేదు. సిటీలో బస్తీల ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆరోగ్య కేంద్రాలను ఎక్కడో దూరంగా పెట్టారు. భవనాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య కేంద్రాలు ఉండి ఎక్కడో పెట్టడం వల్ల వాటి ప్రయోజనం లేకుండా పోతోంది. పేషెంట్స్ కును ప్లస్ స్టాఫ్ కూడా వాటర్ ప్రాబ్లం ఒకటి బాగా, వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మాత్రమే ఉంది. వేరే వాటర్ వస్తున్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి. లాట్రిన్ ప్రాబ్లం ఉంది. టాయిలెట్స్ స్టాఫ్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ చాలా ప్రాబ్లం ఉంది. పేషెంట్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి బెంచెస్, చైర్స్ అంటే మాకు హెచ్డిఎస్ ఫండ్ నుండి తీసుకున్నారు, అది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. పరిస్థితి ఘోరంగా ఉంటే లేనిపోని నిర్వాకాలతో వనరులను వృధా చేస్తున్నారు అధికారులు. పేషెంట్లు సరిగ్గా రాకపోయినా ఇష్టం వచ్చినట్టు మందులు సరఫరా చేసి బూడిదప్పాలు చేస్తున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, పెయిన్ కిల్లర్, సిట్రిజన్ మందులతో పాటు సీజనల్ జ్వరాల మెడిసిన్స్, పలు ఇంజెక్షన్లను ఆరోగ్య కేంద్రాల్లో ఉపయోగించకపోవడం వల్ల వాటి గడువు తీరిపోయింది. అలాంటివి ఇప్పటికీ వాటిలో గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని సైలెంట్ గా కాల్చి బూడిద చేస్తున్నారు. అవసరానికి మించి మెడిసిన్స్ సరఫరా చేసిన విషయాన్ని అధికారులు తెలుసుకోకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం. లక్షల విలువైన మెడిసిన్స్, ఇంజెక్షన్లను ఇలా వృధా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు జిల్లా వైద్యాధికారులు. ఇప్పుడు స్టోర్స్ నుంచి మెడిసిన్ వచ్చిందనుకోండి, మాకు అవసరం లేదు, ఈ మెడిసిన్ మాకుంది అని చెప్పి వాళ్ళు సార్ట్అవుట్ చేసి వెనక్కి పంపించేయాలి. అదంతా సెగ్రిగేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ మనకైతే హెల్త్ క్యాంప్స్ ఎక్కువగానే చేస్తుంటాం. మనకి వారానికి ప్రతి ఒక్కళ్ళు లెటర్ పెడతానే ఉంటారు. మెడిసిన్స్ వృధాని వెంటనే ఆపాలి. ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచడంతో పాటు ఎక్కడికక్కడ ఎంత అవసరమో పరిశీలించి ఆ స్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య కేంద్రాల్లో ఏమీ లేకపోయినా గత్యంతరం లేక
వచ్చే పేషెంట్లు వస్తూనే ఉన్నారు. పీహెచ్సీలలో ఏమీ లేక పనికి రాకుండా పోతుంటే దీనికి తగ్గట్టుగానే ఆ భవనాలు కూడా ఉంటున్నాయి. చాలా చోట్ల అద్దె భవనాల్లో ఆరోగ్య కేంద్రాలు నడుస్తూ ఉంటే వాటిల్లో కనీస సదుపాయాలు లేక పేషెంట్లు భయపడాల్సిన పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎందుకు పనికి రాకుండా పోవడానికి ప్రభుత్వాల తీరే కారణమన్న విమర్శలున్నాయి. ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రాథమిక వైద్య విధానం పటిష్టంగా ఉండాలి. దీని గురించి అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పేవాళ్లే కానీ పట్టించుకుని సీరియస్ గా పనిచేసిన దాఖలాలు లేవు. అరకొర సౌకర్యాలతో పాటు షెడ్ల లాంటి కేంద్రాల్లో పనిచేయడం సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. ఒక ఆరోగ్య కేంద్రానికి కనీసం 4-5 గదుల భవనం అవసరం. కానీ ఏ ఒక్క పీహెచ్సీలోనూ ఆ పరిస్థితి కనిపించదు. చాలా చోట్ల 2 గదుల ఇళ్లే ఉన్నాయి. 24 గంటలు పనిచేసే 6 పడకల కేంద్రాలు మాత్రమే 3-4 గదుల భవనాల్లో పనిచేస్తున్నాయి. ప్రతి కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గదితో పాటు నర్సింగ్ స్టాఫ్, ఫార్మసీ గది, స్టోర్ రూమ్, డయాగ్నోస్టిక్ రూమ్ ఇలా 5 గదులు ఖచ్చితంగా ఉండాలన్న నిబంధన మన అధికారులకు అసలు గుర్తే లేదు. పిట్టగూళ్ల లాంటి గదుల్లోనే అన్నీ సర్దుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు సిబ్బంది, పేషెంట్లు. ప్రైమరీ హెల్త్ సెంటర్ సమర్థవంతంగా పనిచేస్తాయో వ్యాధులు రావు. చిన్న చితక జబ్బులు ఉంటే అక్కడనే రావచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా అక్కడనే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ట్రీట్ చేయవచ్చు. ఆరోగ్య కేంద్రాలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సమర్థవంతంగా పనిచేసినప్పుడు పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, టీచింగ్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్లో ఎక్కువ లోడు ఉండవలసిన అవసరమే లేదు. ఇక్కడ ఖాళీ రిఫరల్ కేసెస్ మాత్రమే రావాలి. రాష్ట్రంలో 500కు పైగా ఉన్న పీహెచ్సీల్లో 3 కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవు. ఇది కాగ్ నివేదికతో పాటు సర్కారు సొంత పరిశీలనలోనూ బయటపడింది. ఆరోగ్య కేంద్రాల్లో కోతలు లేకుండా కరెంటు, టాయిలెట్లు అవసరం. అవి కూడా లేని దుస్థితి మనకుంది. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేని కేంద్రాలున్నాయి. చాలా చోట్ల బోర్లు లేకపోవడంతో టాయిలెట్లు పనిచేయకుండా పోయాయి. వాటర్కు చాలా ప్రాబ్లం ఉంటుంది. బాత్రూమ్కి వెళ్దామంటే నీళ్ళు సరిగా ఉండేవి. ట్యాంకర్ రావడం చాలా కష్టము. ఇక వాటర్ గురించి చాలా కొట్లాడుకుంటారు ఇక్కడ. నీళ్ళు లేక ప్రెగ్నెంట్ టెస్ట్ చేద్దామన్నా కష్టమే పేషెంట్లకు. బాత్రూమ్కి పొమ్మందామన్నా వాళ్ళు బయట నుంచి బాత్రూమ్ మేము తేలేక మాకు ఇబ్బందులు అవుతున్నాయి. పేషెంట్లకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు కూడా చాలా కష్టంగా ఉంది. వచ్చిన కాంచి కష్టపడుతుంది. చెప్తూనే ఉన్నాం, ప్రతి లీడర్కి వచ్చినప్పుడల్లా చెప్తున్నాం. రాళ్ళు, రప్పలు, ఇటుకలు అన్నిటితో నిండి ఉన్నాయి అన్ని బాత్రూమ్స్. సో నేను ఇంకా అవి చూడలేక ఎంత ఇట్లుంది, మా కనీసం ఏమైనా దీన్ని క్లీన్ చేస్తే ఏమైనా యూజ్ చేసుకోవచ్చేమో అని నేను ఇవన్నీ క్లీన్ కూడా చేయించుకున్నాను సార్. మేమే పెట్టుకొని మేమే క్లీన్ చేయించుకున్నాము. కానీ వాటిలో అంత డ్రైనేజ్ అంతా అవుట్ సైడ్ బ్లాక్ చేసేసారు సార్. ఆ డ్రైనేజ్ బ్లాక్ అవడం వల్ల ఇక్కడ నీళ్లు పోసినా ఏం పోసినా కూడా పోవట్లేదు, వెనక్కే వస్తాయి. చాలా పీహెచ్సీలు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టడం కష్టం. ఆరోగ్య కేంద్రం అని తెలిసేలా సరైన బోర్డులు కూడా ఉండవు. ఆరోగ్య కేంద్రానికి వస్తే సగం రోగం తగ్గుతుందని అనుకుంటారు. కానీ చెత్తా చెదారం, అపరిశుభ్రతతో అవి అనారోగ్య కేంద్రాలుగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల సెక్యూరిటీ లేక జులాయిలు చేరి లిక్కర్, కూల్ డ్రింక్ సీసాలు పారేసిపోతున్నారు. రాత్రైతే తాగుబోతుల అడ్డాలుగా మారుతున్నాయి. ఇది చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బందిగా మారుతోంది. మండల కేంద్రాల్లో జనానికి అందుబాటులో ఉండాల్సిన కేంద్రాలను దూరంగా ఉంచారు. దీంతో అంత దూరం పోలేక ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు జనం. ఇది అంటే ఇంతకుముందు అయితే ఇక్కడ చాలా చెట్లు అవి ఉండేయండి. అవి మేము కొన్ని డబ్బులు పెట్టేసేసి వేరే వాళ్ళ సహకారంతో మేము దీన్ని క్లీన్ చేయించాం. ఇంకా ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు పైనుండి ఈ బాటిల్స్, వాటర్ బాటిల్స్, డ్రింకింగ్ బీర్ బాటిల్స్ అవి పడేస్తున్నారు. అవి పడేయడం వల్ల మాకు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. అప్పుడప్పుడు మాకు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా ఈ సౌండ్లు అవి వినిపిస్తూ ఉంటాయి. అవి ఇది మాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది. వాళ్ళకి చెప్పాము కూడాను, వాళ్ళు వినిపించుకోవట్లేరు. అంతర్జాతీయ నగరం హైదరాబాద్లోనూ చాలా ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. చాలా భవనాలకు నెలకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కిరాయి చెల్లిస్తారు. కానీ సొంత భవనాలు కట్టించాలన్న జ్ఞానం మన అధికారులకు రావడం లేదు. కొన్ని చోట్ల భవనాలు శిథిలమై కూలిపోతున్నా దాన్ని తరలించలేని చేతగానితనం కనిపిస్తోంది. ఈ ఆరోగ్య కేంద్రం ఎక్కడో మారుమూల గ్రామాల్లోది కాదు. మన నగరం అని గొప్పగా చెప్పుకునే హైదరాబాద్లోనే ఫిల్మ్ నగర్ పీజేఆర్ కాలనీలోది. చాలా కాలం పాటు పనిచేసిన ఈ కేంద్రంలో ఏడాదిగా సేవలు నిలిచిపోయాయి. గతేడాది వర్షానికి ఈ పాత బిల్డింగ్ లోపలికి కుంగిపోయింది, కుప్పకూలింది. ఒక ఆరోగ్య కేంద్రం ఇంతగా శిథిలమై కూలిపోయినా మన వ్యవస్థ కదల్లేదు.
అసలు ఇలాంటిది జరిగిందన్న సంగతే మర్చిపోయారు. వర్షం వచ్చింది, కూలిపోయింది. ఇప్పటికి ఎవరు వచ్చింది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. 6 నెలల్లో ఇది కట్టిస్తామని కలెక్టర్ గారు చెప్పారు. మరి వాళ్ళు ఇంకా 6 నెలలు పోయింది, 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ వస్తలేరు, చూస్తలేరు, తిరిగి మళ్ళీ చూసింది లేదు. చాలా మంది దృష్టికి తీసుకెళ్ళినాము. చాలా మంది వస్తున్నారు, ఈడదాకా వస్తున్నారు, చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే కానీ దాని దగ్గరికి వచ్చి మళ్ళీ దాన్ని పట్టించుకున్నట్టు చూసినప్పుడు మేము చేస్తామని చెప్పేసి అంటారు కానీ మళ్ళీ చేయటం ఎవ్వరూ లేరు. అటు గ్రామాలు ఇటు పట్టణాలతో పాటు రాజధాని నగరంలోనూ ఆరోగ్య కేంద్రాలు ఒకదానికొకటి తీసిపోకుండా దిగజారిపోయాయి. కనీస సదుపాయాలు లేక కుంగిపోతున్నాయి. వీలైనంత త్వరగా వేగంగా వీటికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మొదలైనప్పుడే నిజంగా పేదలకు మంచి వైద్యం అందే అవకాశం ఉంటుంది. దీనిపై సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సొంత రాష్ట్రంలో వైద్యంపై కోటి ఆశలు పెట్టుకుంది తెలంగాణ సమాజం. కార్పొరేట్ దోపిడీకి కళ్లెం వేసి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేస్తోంది. పిహెచ్సిలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది V6 స్పాట్లైట్.